అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ ఎట్ ద డేట్ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియో ఇంకా వైకాపా ప్రభుత్వం ఉందో ఏందో నాకు అర్థం కాలేదు కానీ చూడండి, టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం అంట. బీహార్ నుంచి 10 మంది గ్రూప్ను పెట్టి 10 లక్షల సుపారీ ఇచ్చి టీడీపీ నాయకుడిని చంపాలని కుట్ర పన్నారంట. ఎంత దారుణం అండి. ఇంకా విషయానికి వస్తే పడ్డా నాగరాజు, ఈయన పలాస టీడీపీ అధ్యక్షుడు అనమాట. ఈయనకున్న రాజకీయ కక్షలో అంటే వైకాపా వాళ్ళు కక్షగట్టి నాగరాజుని హత్య చేసేదానికి బీహార్ బ్యాచ్కి సుపారీ ఇచ్చారు 10 లక్షలు. బీహార్ బ్యాచ్ అంటే మామూలుగా ఉండదు కదా, మరి స్కెచ్ చేశారు, రెక్కి చేశారు, మొదటిసారి ఫస్ట్ అటెంప్ట్ చేశారు. కానీ దేవుడు అందరూ వాళ్ళు ఉన్నాడేమో ఏమో తెలియదు, కానీ తప్పించుకున్నాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఇంటిమేట్ చేశాడు అనమాట. రెండోసారి మళ్ళీ స్కెచ్ చేశారు, లేపేద్దాం ఈసారి ఏమైనా సరే. కానీ వాళ్ళు టైం బ్యాడ్ అయ్యి పోలీసులు దొరికేశారు. నిన్న వాళ్ళకి పోలీసులు దొరకకపోతే కనుక వాళ్ళు ఆయన చంపేసేవారు కదా. ఎంత అరాచకం అండి, చంపేయటం ఏంటండి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులకు క్షమించకూడదు. పైగా వీళ్ళ దగ్గర దొరికిన వస్తువులు ఏంటి తెలుసా? తుపాకులు అండి. 20 రౌండ్లు అంట, 21 రౌండ్లు తుపాకులు, మ్యాగజైన్ అంట. అలాగే 3 బైకులు ఉన్నాయి. హీరోలోకి వెళ్ళారనమాట వేసేద్దామని 3 బైకుల మీద. ఇంతకీ ఈ ఘాతకానికి ఒడిగొట్టిన మహానుభావులు ఎవరో తెలుసా? అంపోలు శ్రీనివాసరావు అంట, గౌతు చంద్రశేఖరరావు అంట, రౌతు చంద్రశేఖర్, కోటా శ్రీనివాసరావు అంట. ఇలాంటి వెధవల్ని క్షమించకూడదు. లోపలేసి కాలు చెయ్యి తిప్పేయాలి. చంపేయడం ఏంటి? రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. మీ ఎదుగుదల కోసం వేరే వాళ్ళు ప్రాణాలు తీసేస్తారా? ఆలోచించండి ఒకసారి.